ఫ్రాన్స్ ఇప్పుడు వాస్తవానికి అమెరికా ప్లేస్‌లో తను ఉండాలనుకుంటోంది. యూరోపియన్ యూనియన్ పేరుకి ఉంది తప్ప నాయకత్వం వహిస్తోంది అమెరికానే. ఉర్సులినా వండర్‌లిన్ లాంటి వాళ్ళని ముందు పెట్టి నడిపిస్తోంది అమెరికానే. ఇప్పుడు ఉర్సులినా వండర్‌లిన్ లాంటి వాళ్ళని కూడా దారికి తెచ్చింది యూరోపియన్. యూరోపియన్ యూనియన్ వాస్తవంగా అమెరికాని పక్కన పెట్టేసింది. ఇదివరకు అమెరికా యుద్ధానికి బయలుదేరితే ఫస్ట్ వెంటొచ్చేది యూరోపియన్ యూనియన్. ఎవ్వరు ఇప్పుడు తోడు రావట్ల. నాటో ఎవరు తోడు రావట్లేదు. ట్రంప్ వచ్చాక అమెరికాకి, ఈయూకి పూర్తిగా చెడిందని చెప్పాలి. దాని నేపథ్యంలో ఇప్పుడు అమెరికాని దెబ్బ కొట్టడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఇజ్రాయెల్ మీదన తన నిషేధాన్ని ప్రకటించాడు. ఏదైతే ఇజ్రాయెల్‌తో జరుగుతున్నటువంటి వాణిజ్య చర్చల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. రాబోయేటటువంటి రోజుల్లో కూడా వాళ్ళతో ఎట్లాంటిది పెట్టుకోము. గాజాని ఇజ్రాయెల్ విముక్తి చేసి గాజా నుండి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్ళిపోతే మాత్రమే మేము చర్చలకు సిద్ధమని చెప్తున్నాడు.